ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీకు తోడేయండి, ఆయన పరిశుద్ధతలోనికి మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్. ఈ దినం కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధతను మనకు అనుగ్రహించడానికి, ఆయన వలె మనం పరిశుద్ధులుగా జీవించాలని, పరిశుద్ధతని కోరుకుని దేవుడు, పరిశుద్ధతనే ఇష్టపడు దేవుడు, తన వంటి వారిగా మనల్ని మార్చుకోవాలని ఆశించే దేవుడు. మనలో అపవిత్రత ఉంటే ఏమాత్రము సహించడు, ఇష్టపడడు. అలాంటి మహోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాలలో ఉన్న అపవిత్రతను పోగొట్టడానికి మన మీద శుద్ధ జలమును చల్లుదును అని చెప్తూ ఉన్నారు. శుద్ధ జలము అనగా దేవుని యొక్క వాక్యములో వాక్యానుసారంగా మనము గ్రహించవలసిన విషయము. శుద్ధ జలము అనగా దేవుని యొక్క వాక్యమే. వాక్యమే ఆ జలమై ఉన్నది. దేవుని వాక్య ప్రక్షాళనతో, దేవుని వాక్య ప్రోక్షణతో, అలాగే దేవుని వాక్యం యొక్క ఉదక స్నానముతో మన అపవిత్రత యావత్తును పోవునట్లుగా ఆయన చేస్తారు. దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, వినాలి, గ్రహించాలి, ఆచరణలో పెట్టి ఆ వాక్యమును అనుసరించి మనం నడిచినప్పుడు మన అపవిత్రత యావత్తు నుండి ప్రభువు మనల్ని విడిపిస్తారు. మనలను తన వంటి పరిశుద్ధులుగా, పరిశుద్ధతలో ఎదిగిన వారిగా, లోకానికి పరిశుద్ధతను పరిచయం చేయవారిగా ఆయన మారుస్తారు. కనుక దేవుని వాక్యాన్ని వినండి, చదవండి, ధ్యానించండి, గ్రహించండి. వాక్యానుసారంగా నడుచుకున్నటకు మంచి నిర్ణయం, తీర్మానం చేసుకోండి. ప్రభు తన వాక్యము చేత మీలో ఉన్న అపవిత్రతను, చీకటిని, అంధకారమును తొలగించి గొప్ప వెలుగుతో మీ ఆధ్యాత్మిక జీవితాలను నింపుతారు. దేవుడు మనల్ని ఆధ్యాత్మికమైన వెలుగులోనికి, జీవములోనికి, పరిశుద్ధతలోనికి నడిపించాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ పరిశుద్ధులుగా మారుతారు. ఆయన సన్నిధిని సమీపించిన ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తన వంటి పరిశుద్ధులుగా మార్చుకుంటాడు. తన వలె వెలుగులోనికి, మహిమలోనికి నడిపిస్తారు. పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి నడిపిస్తారు. సంపూర్ణ పరిశుద్ధతను నీకు కలిగిస్తారు. కనుక శుద్ధ జలము అయిన దేవుని వాక్యం చేత పరిశుద్ధపరచబడినట్లు దేవునిని మనము ఆశ్రయించదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నాయనా, మా అపవిత్రత యావత్తు పోవునట్లు మమ్మల్ని శుద్ధ జలముతో పరిశుద్ధపరచుటకు మీరు కోరుకున్నందుకు స్తోత్రాలు. తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ దయావాత్సల్యతను బట్టి స్తోత్రం. నాయనా, నిన్ను ఆశ్రయించి నీ వాక్యం విని, చదివి, గ్రహించి, ధ్యానించి వాక్యము చేత సంపూర్ణంగా పరిశుద్ధపరచబట్టుకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. పరిశుద్ధత ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదాలు, దీవెనలు మేము సొంతం చేసుకున్నటకు, మిమ్మల్ని సంతోషపెట్టుటకు, సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. అనేకులకు మాదిరిగా ఉంటకు కృపదయ చేయండి. మీరే బలపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమె